ఛాలెంజ్ అయితే గట్టిగానే చేసినా కానీ ఏం కాన్సెప్ట్ రాయాలనో అర్థమైతే లేదు, ఏం వీడియోలు చేయాలనో అర్థమైతే లేదు. ఓం హైదరాబాద్ ప్రజలందరికీ ఈ సంవత్సరము పోయిన సంవత్సరం లాగే ఉంటుంది. వచ్చే సంవత్సరం మాత్రము పోయిన సంవత్సరం లాగే ఉంటుంది. నమస్కారం. ఇది 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 కావాలి మనకి. ఇలా చేస్తేనే బాగుంటుంది. ఊపిరైపోద్దా? వేరే చేద్దాం. మన శ్వాస మీద ధ్యాస పెట్టి గాలిని పూర్తిగా పీల్చుకోవాలి, జాగ్రత్తగా వదిలిపెట్టాలి. మేము రోజు చేసేది ఇదే కదా. ఎవరు చెప్పింది చేయాలి, కోచింగ్ లేదు. ఏష్లెస్పిలో ఇలాంటి వీడియోలు మార్కెట్లోకి చాలానే వచ్చాయి. మన లెవెల్కి పెద్దగా ఆలోచిద్దాం. కత్తిని చూసి మా ఇంట్లో కూరగాయలు దంపే కత్తి అనుకుంటారా? గొంతులు దంపే కత్తి. నా దగ్గర కిరికిరి చేసి కత్తం చేసుడే. నాకు ఈ కర్మేంట్రా నాయనా, ఏదన్నా పనికొచ్చేది ఆలోచించరా? ఏమైందిరా? అమ్మతోడు భయపెట్టావు కదరా. ఏం ఆలోచిస్తున్నావురా? ఏదో పాజిటివ్గా చేయాలనా, పనికొచ్చేది చేయాలనా, పనికిరాని చేయాలనా ఆలోచిస్తా కూర్చున్నా. అట్లా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏమొస్తుందిరా? పబ్లిక్ ఏం కావాలో నీకేం తెలుసు? ముందు ఏదో ఒకటి అయితే తీసిపెట్టు. వచ్చిన రిజల్ట్ని బట్టి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసుకోవచ్చు. ముందు స్టార్ట్ చేయరా. చూడ్డానికి ఇలా ఉన్నాడు కానీ వీళ్ళు కూడా విషయం ఉంది. ఈయన వీడియో తీసి వైరల్ అయిపోవాలి. వీడు మారాడు. ఇట్లా తీసినవంటే నా ఫ్రెండ్స్, నా చుట్టాలు, నా చుట్టుపక్కల ఏమనుకుంటారో.